మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. పంట కొనుగోళ్లపై విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రులు మండిపడ్డారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతో కొంటున్నామని తెలిపారు. కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు ఇసుక, సిమెంట్ ఫ్యాక్టరీల లారీలు ధాన్యం కోసం ఉపయోగిస్తున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల కొరత ఉందని, కూలీలు సొంతూళ్లకు వెళ్లి రావడంతో కాస్త ఆలస్యమైందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాల్సిన బీజేపీ కొర్రీలు పెడుతూ రాష్ట్రంలో యాత్రలు చేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. పెట్రోల్ ధరల పెరుగుదలపై ప్రజల్ని పక్కదారి పట్టించేందుకు బీజేపీ యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేం చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెరిచిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి MSP ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. తడిసిన ధాన్యాన్ని కూడా MSPకి కొనుగోలు చేసి బాయిల్డ్ మిల్స్ కి ఇమ్మీడియట్లీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అసలు ఓహో ఆహా ఇక మాకంటే గొప్ప ఎవరు చేయలేదు, మీరే తప్పులు చేస్తున్నట్టు కొన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో యావరేజ్ MSP రైతులకి వాళ్ళు ఇచ్చిన యావరేజ్ MSP సంవత్సరానికి మొత్తం MSP కలిపి 15,000 కోట్లు ఇస్తే మేము సంవత్సరానికి 49,000 కోట్ల MSP ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ హ్యాంలో 7,000 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరిస్తే మేము 8,575 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన టార్గెట్ కి 50-60%కే ఇక్కడి నుంచి వరి ధాన్యం కొనుగోలు చేసి మేము ప్రతి పంటలో ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే కొన్ని లక్షల టన్నుల వరి ధాన్యం అధికంగా కొనుగోలు చేసి తెలంగాణ రైతాంగానికి మేలు చేస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదే విధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మీరు సిగ్గుతోటి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. మాకు పండినటువంటి 1,50,00,000 మెట్రిక్ టన్నుల ప్రోరేటాగా కూడా మాకు మీరు FCI నుంచి మాకు ఆర్డర్స్ ఇవ్వట్లేదు. పంజాబ్ కి, హర్యానాకి, వేరే రాష్ట్రాలకేమో వాళ్ళు పంట తక్కువైతే మొత్తం ప్రొక్యూర్ చేస్తారు. ఇక్కడ దేశానికి మొత్తానికి అన్నం పెట్టేటటువంటి తెలంగాణ రైతుకు మాత్రం మీరు ప్రొక్యూర్మెంట్కి అవకాశం మేము 40 కొంటాం, 50 కొంటాం. మిగతా 1,00,00,000 మెట్రిక్ టన్నులు ఎవరు కొనాలి? మీరు MSP ప్రకటించడానికి కారణం ఏంటి? మొక్కజొన్నలు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రం కూడా కొనుగోలు చేయలేదు. ఇప్పటికి మేము 14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఇంకో 2-3 లక్షల మెట్రిక్ టన్నులైనా ధైర్యంగా కొనుగోలు చేసి అసలు బీజేపీ రైతుల గురించి మాట్లాడితేనే అదొక విచిత్రం. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన పరిస్థితి వస్తుంది.